లోరా స్వామి. తమ్ముడు ఇండికేటర్ వేసిన ఏం చూస్తున్నారా పై? సో ఆడియో ప్రాపర్గా రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ సో. సో వాట్సప్ గాయ్స్, కైసా హో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫైనలీ ద మోటో వ్లాగ్స్ ఆర్ హియర్. సో నా ఛానల్లో మోటో వ్లాగ్స్ ఎప్పుడు వస్తాయా అని చాలా డేస్గా వెయిట్ చేస్తున్నాను. సో ఈ సెటప్, ఈ ఫ్రేము, ఈ యాంగిల్ ఎప్పుడు వస్తాయా నా ఛానల్లో, ఎప్పుడు వస్తాయా మోటో వ్లాగ్స్ అని అనుకున్నాను. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ గాయ్స్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను పెద్దగా ఏం షూట్ చేయట్లేదు. సో కెమెరా ఎలా ఉంది, యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా, మైక్ సెటప్, ఆడియో క్లియర్గా ఉందా లేదా ఇవి చెక్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రాపర్గా. సో లెట్ మీ చెక్ వెదర్ ఇవి ప్రాపర్గా ఉందా లేదా యాంగిల్, హెల్మెట్ సెటప్. సో ఇలా బయటికి వచ్చాను హైవేకి. అలా ఒకసారి స్పీడ్లో వెళ్తే ఆడియో ఎలా వస్తుందో తెలుస్తుంది కదా మనకు కూడా అని. మనం పెద్దగా స్పీడ్ ఏం వెళ్ళాము, లైక్ 120 అలా వెళ్తాం, కానీ ఆడియో విండ్ బ్లాస్ట్ వల్ల ఎలా వస్తుందో తెలుస్తుంది కదా ఆడియో అని. సో ఆడియో క్లియర్గా ఉందా లేదా ఇప్పుడు చెప్పండి. 120 మీద ఆడియో క్లియర్గా ఉంటే చాలు నాకు. లైక్ ఐ హోప్ ఆడియో ఇస్ వెరీ క్లియర్. వర్షం పడితేనైతే మొత్తం బుగ్గా అవుతుంది సెటప్ అంతా. వర్షం పడకుండా ఉంటే చాలు. వర్షం పడ్డా అనుకో అయిపోయినట్టే, ఇంకా మొత్తం తడుస్తాం మనం మళ్ళీ. నేను ఇంకా బ్యాగ్ కూడా వేసుకోలేదు. జస్ట్ కేమ్ లైక్ దట్. ఫ్లోలో వచ్చేసినాను బయటకి, వెదర్ సెక్సీగా ఉంది కదా అని చెప్పేసి. సెక్సీ వెదర్లో రైడ్ చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది. ఇలాంటి వెదర్లో అయితే మోటో వ్లాగింగ్ చేస్తే ఆ ఫీల్సే వేరే అసలు. అండ్ ఇంటర్సెప్టర్ కాబట్టి విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విండ్ బ్లాస్ట్ వల్లనే అసలు రికార్డ్ అవుతుందో లేదో తెలియదు ప్రాపర్గా మనకు. అసలు విండ్ బ్లాస్ట్ వల్ల అసలు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందా లేదా ఆడియో అన్నది అర్థమవుతలేదు. సో ఒకసారి చెక్ చేద్దాం ఆడియో క్లియర్గా ఉందా లేదా. వన్స్ అగైన్. A few moments later. సో గాయ్స్, గోప్రో యాజ్ యూజువల్గా మళ్ళీ హ్యాంగ్ అయిపోయింది. సో మళ్ళీ ఫోటేజ్ అసలు ఏం షూట్ చేసిందో ఏమో నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. సో వీడియో అసలు ఇప్పటివరకు రికార్డ్ చేసిందో లేదో కూడా తెలియదు. సో మళ్ళీ అసలు ఏం రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. సో మళ్ళీ బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ సెటప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన. ఐ హోప్ ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఫోటేజ్ మరి వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక చెక్ చేస్తాను ఒకవేళ ఫోటేజ్ సరిగ్గా రికార్డ్ చేసిందో లేదో. సో గోప్రో ఇంతే అండి, ప్రాబ్లమ్స్ ఇస్తుంది కంపల్సరీ. జస్ట్ గోప్రో కొన్నాక సెటప్ చేసినామా, మోటో బ్లాగింగ్ చేసినామా అన్నట్టు కాకుండా దీన్ని ప్రాపర్గా సెట్ చేయాలి. అసలు ప్రాపర్గా రికార్డ్ చేస్తుందో లేదో అర్థం చేసుకోవాలి. ఆడియో కరెక్ట్గా ఉందా లేదో అర్థం కాదు. ఆడియో కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందో లేదో అర్థం కాదు. సో నేను ఒక 2-3 డేస్గా రికార్డ్ చేస్తున్నాను. లైక్ ఒకరోజు అయితే డైరెక్ట్గా సెటప్ అయిపోయింది కదా, డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేసేద్దాం అనుకున్నాను, వ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నాను. సో ముందుగా ఒక ప్లేస్కి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్. సన్ రైజ్ చూద్దాం, సన్ రైజ్ కూడా చూసినట్టు అవుతుంది. ప్లస్ ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా ఆదిలాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది, లైక్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఆదిలాబాద్. సో
చాలా దగ్గర అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఆదిలాబాద్కి అదొకటే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూపిద్దాం అనుకున్నాను మీకు యాక్చువల్గా. సో మోటో వ్లాగ్ చేస్తూ, బట్ టు మై గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అదేం రికార్డ్ అవ్వలేదు గోప్రో. యాజ్ యూజువల్గా మొత్తం టైం ల్యాప్స్ రికార్డ్ అయింది మళ్ళీ, కానీ ఆడియో క్లియర్గా లేదు. సో ఇలా ట్రయల్స్ చేస్తూనే ఉన్నాను. మోటో వ్లాగింగ్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. లైక్ ఈ సెటప్ చేయడమే చాలా పెద్ద టాస్క్, అంటే మళ్ళీ ఇది కరెక్ట్గా రికార్డ్ చేస్తుందా లేదా అన్నది ఇంకా పెద్ద టాస్క్. సో ఈసారి అయితే ప్రాపర్గా రికార్డ్ చేస్తుంది అని అనుకున్నాను. సో ఫోటేజ్ ఎలా వచ్చినా నేను మ్యాక్సిమం ఎడిట్ చేసి ఏదో ఒకటి చేస్తాను ఇంకా. సో ఇది ఆదిలాబాద్ హైవే అండి, లైక్ ఇంకా సిటీ బయట, ఇంకా ఇది సిటీకి సంబంధం లేకుండా ఉంటుంది బయట హైవే. సో ఈ హైవేలో అయితే మనం ఎంతైనా స్పీడ్ వెళ్ళచ్చు, లైక్ ఎంతైనా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి నేను ఇలా బయటకు వచ్చి టెస్ట్ చేస్తున్నాను గోప్రోని. వెదర్ చూడండి చాలా సెక్సీగా ఉంది, మొత్తం గ్రీనరీ, మొత్తం పొలాలు, గ్రీనరీ, సెక్సీ వెదర్. సమ్మర్లో కూడా ఇక్కడ రైనింగ్ అండి, అంటే ఆదిలాబాద్ అంటే మినిమం ఉంటుంది. మరి ఒకసారి గుంజి చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో. ఐ థింక్ ఎగ్జాస్ట్ ఉంటే అయితే చాలా ప్రాపర్గా వస్తుంది అనుకుంటున్నాను, చాలా క్లియర్గా వస్తుంది అనుకుంటా ఎగ్జాస్ట్ సౌండ్ అయితే. సో అట్లీస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ నేను ఎంజాయ్ చేయండి, నా వాయిస్ రాకపోయినా. అసలు ఈ బైక్ని లాంగ్ తీసుకెళ్ళలేదు, చాలా డేస్ అవుతుంది. లైక్ లాంగ్ తీసుకెళ్తలేను ఎక్కడికి, హైదరాబాద్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో మోటో వ్లాగింగ్స్ అసలు నేను రైడింగే చేయట్లేదు, కంప్లీట్లీ రైడింగ్స్ బంద్ అయిపోయినాయి ఇంటికాడ ఉన్నప్పటి నుంచి. సో స్టార్ట్ చేయాలి ఇంకా మోటో వ్లాగింగ్. హైవే మీదనైతే ఆడియో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. గోప్రోకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. లైక్ ఇది ఆడియో ప్రాబ్లం అయితే వీడియో సరిగ్గా షూట్ చేయాలి, ఒకవేళ వీడియో రికార్డ్ చేసినా బ్యాటరీ లైఫ్ ఎక్కువ లేదు. సో ఎక్స్ట్రా పేర్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే మ్యాండేటరీ గోప్రోకి. సో నేను అవి కూడా ఆర్డర్ చేసిన బ్యాటరీస్ కూడా. ఎక్కడ ఉందిరా సామి? సో గాయ్స్ ఇప్పటివరకు షూట్ చేసిన అయితే ఆడియో క్లియర్గా వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. రెబ్బాం సౌండ్ ఎలా వచ్చింది? సో సిటీ లోపలికి అయితే వెళ్తున్నాను మళ్ళీ. సో ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ బ్యాక్ టు ఆదిలాబాద్. సో ఆదిలాబాద్కి అయితే ఎంటర్ అయిపోయాము. వర్షం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మరి అసలు పడతా లేదో కూడా డౌటే. వెదర్ అయితే మొత్తం క్లౌడీ ఉంది. ఫస్ట్ మోటో వ్లాగ్ ఏదో కొంచెం ఇలానే ఉంటుంది అనుకుంటా. నాకు అసలు ఏం షూట్ చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ముందు అయితే కెమెరా టెస్ట్ చేయడానికే ఎన్నిసార్లు షూట్ చేస్తున్నాను. సో దట్ మళ్ళీ మనం ఎక్కడికైనా రైడ్కి వెళ్తే కెమెరా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మళ్ళీ అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయలేం కదా.
సో టెస్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో గోప్రో సెటప్ అయినాక ఒక 1-2 days అయితే సెటప్ కోసమే వెళ్ళిపోతుంది నాకు తెలిసి, అంటే టెస్టింగ్కే. నాకు ఆడియో క్లియర్గా ఉందా లేదా, యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా. నాకైతే ఈ యాంగిల్ చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. లైక్ రోడ్డు కనిపిస్తుంది, ట్యాంకు కనిపిస్తుంది. లైక్ మీకు రైడ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను ఈ యాంగిల్తో అయితే. ఐ మీన్ గోప్రో యాంగిల్. ఇప్పటివరకు ఏమైనా రికార్డ్ చేసిందో లేదో అర్థమైతే లేదు. హ్యాంగ్ అయిపోతుంది ఇది అప్పుడప్పుడు మళ్ళీ. మేబీ బ్యాటరీ ప్రాబ్లమా మరేంటో. ఎగ్జాస్ట్ మాత్రం ఫీల్స్ ఉన్నాయి అసలు. చూసారా ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారో ఏం అర్థమైతే లేదు అసలు. ఇష్టం వచ్చినట్టు వెళ్తారు. వెల్కమ్ టు ఆదిలాబాద్. ఇప్పుడైతే శాండీ దగ్గరికి వెళ్తున్నాను. వాడు ఉన్నాడో లేదో తెలియదు. మళ్ళీ ముందు తమ్ముడు ఇండికేటర్ వేసిన ఏం చూస్తున్నారో బై. శాండీ ఇస్ నాట్ దే. వాడు నిర్మల్కి ఇట వెళ్ళాడంట చిన్న పని వర్క్, నిన్న వర్క్ మీద. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. నేనైతే ఆడియో క్యాప్చర్ చేసిందని అనుకుంటున్నాను ఈసారి అయితే. ఇంటికల్లా చూస్తే అర్థమవుతుంది. ఐ హోప్ సో గోప్రో ఏదో ఒకటి రికార్డ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. లోరా స్వామి. We are finally back to home. ఇంటెలిజెంట్ డ్రైవర్, అట్లీస్ట్ ఆ మాత్రం సెన్స్ ఉండాలి నడిపేటప్పుడు.